నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. అలాగే ఈరోజు సోనియా గాంధీ గారు పుట్టినరోజు, అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. ఈరోజు ఆంధ్రాలో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో వార్తలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన మంచిగా చేస్తున్నారు. డెవలప్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగులు వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ కుంభకోణాలు జరిగినా, ఎక్కడ దోపిడీలు జరిగినా దాన్ని అందరిని నివారించుకుంటూ ముందు వైఎస్ఆర్ పాలనలో జరిగిన అవినీతిని పెకిలిస్తూ, రేషన్ బియ్యం కానించి, భూములు కానించి అన్నిట్లో మొత్తం ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటిని అన్నీ బయట పెట్టుకుంటూ, అమరావతిని డెవలప్మెంట్ చేసుకుంటూ, లోకేష్ గారు విద్యా స్కూల్ గురించి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. డెవలప్మెంట్ ఎలా అయింది, గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏమి అనేది ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే రియల్ హీరో లెక్క దూసుకుపోతున్నాడు. అట్లా జరుగుతుంది. ఇంకా పేపర్లోని వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా తెలంగాణ తల్లి పండగ. ఈరోజు తెలంగాణలో తెలంగాణ తల్లి పండగ. ఏటా డిసెంబర్ 9న అవతరణ ఉత్సవము. నేడు అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్ విగ్రహ ఆవిష్కరణకు ముందే ఉత్తర్వులు. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ROR 2024 చట్టంపైనే ప్రధానంగా చర్చ. రైతు భరోసా పథకం విధి విధానాలపై కూడా. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదము. మూసీ హైడ్రా ప్రస్తావనకు వచ్చే అవకాశము. వారం పాటు సమావేశాలు. వాడి వేడి ఖాయం. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. చూడండి, నిన్న నింగి తన వైపు లాక్కున్నట్లు ఎయిర్ షో అద్భుతము. 9 విమానాలు, అరగంట పైగా విన్యాసాలు. మంత్రులతో కలిసి తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నేడే సాయంత్రం 6:05 1,00,000 మంది మహిళలతో సీఎం రేవంత్ సభ ముగియనున్న ఉత్సవాలు. చూడండి, రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ నేపథ్యంలో ఇంకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం జయ హో తెలంగాణ జనని జయకేతనం ఆలాపన జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభలో ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబర్ 9న వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజును పండగలా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు. చూడండి, అది. ఇంకొకటి చూసుకుంటే, నిన్న కేసీఆర్ గారు వాళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను అందరినీ పిలుచుకొని ఒక సమావేశం చేసుకున్నారు. దీని మీద కేసీఆర్ గారు ఏమన్నారో చూద్దాం. విగ్రహ మార్పు మూర్ఖత్వము. ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతులు కావాలి. రైతు భరోసా, బోనసు మాఫీపై నిలదీయాలి. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ. కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ, దిశ నిర్దేశము. కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం. ప్రజాప్రతినిధుల నిర్బంధాన్ని ప్రశ్నిస్తా. కేటీఆర్ సంక్షేమము నాశనం, శాంతి భద్రతల్లో విఫలం. తిట్లు, ఓట్లు తప్ప రేవంత్ చేసింది ఏముంది? ఇప్పుడు జరపాల్సిన పంచనోత్సవాలే. హరీష్ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జిషీట్ విడుదల. చూడండి, తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. ఇదొక మూర్ఖపు చర్య అని అన్నారు. ప్రభుత్వాలు చేయవలసిన పనులు ఇవేనా అని ప్రశ్నించాడు. చూడండి, తెలంగాణలో 30 దాటిన వారిలో 14 మంది
14 మంది మధుమేహ వ్యాధి బాధితులు. పెద్ద రాష్ట్రాల్లో 32% కేసుల్లో అగ్రస్థానంలో పంజాబ్, 16% రెండవ స్థానంలో మహారాష్ట్ర. జాతీయ సగటున 9.16. యూటీలో పొండిచ్చేరి టాప్. ఈశాన్యంలో భారీగా రోగులు. గణాంకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. మధుమేహ వ్యాధి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. సిరియా రెబల్స్ వశము. రాజధాని డమస్కస్ స్వాధీనము. తిరుగుబాటుదారుల విజయము. 13 ఏళ్ల పోరాటము. 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన అంతము. కుటుంబంతో సహా రష్యాకు పలాయనమైన అధ్యక్షుడు బఫర్. సంబరాలు జరుపుకుంటున్న దేశ ప్రజలు. అధ్యక్ష భవనం లూటీ. సెంట్రల్ బ్యాంకులోనూ దోపిడీ. మిలిటరీ కోర్టుకు నిప్పు. నేడో రేపో సిరియాలో కొత్త ప్రభుత్వము. చూడండి, సిరియాలో కొత్త అంటే కుటుంబ పాలన నడిచిందంట. 13 ఏళ్ళ పోరాటం చేస్తే ఈరోజు ఆక్రమించుకున్నారంట. అతను రష్యాకు పారిపోయాడంట అధ్యక్షుడు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే 150 సేవలు. యాప్ టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన శ్రీధరబాబు. 7,592 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. చూడండి, ఉగ్ర కొరియర్లుగా డ్రగ్స్ బానిసలు. సరిహద్దుల గుండా భారత్లోకి చొరబాటు. అరెస్టు. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ జైళ్లకు. ఉగ్రవాదులకు కీలక సమాచారం చేరవేత. పాకిస్తాన్ ఐఏఎస్ సరికొత్త కుట్రలు. నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు. తనిఖీలు గుర్తించేందుకు ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు. చూడండి, ఇంకోటి ఏమిటంటే మోహనబాబు మనోజ్ మధ్య గొడవ. సినీ నటుడు మంచు మోహనబాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్కు మధ్య ఆస్తుల పంపక విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహనబాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూల్కు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహనబాబు అనుచరులు వినయ్, ఇతర బోనర్సర్లు మనోజ్పై, ఆయన భార్య మౌనికాపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతో మనోజ్ తన భార్యతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వెలువడాయి. ఈ విషయమైన మహేశ్వరి డీసీపీని సంప్రదించగా డయల్ 100కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా కాలుకు గాయమైన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడడానికి నిరాకరించారు. కాగా మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. మనోజ్ ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసు పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించగా సోమవారం మరోసారి ఆసుపత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. చూడండి, ఆస్తుల పంపకాల్లో మా ఇంట్లో గొడవలు జరిగినాయని, మనోజ్ను నేను కొట్టానని ఉదయం నుంచి మీడియాలో షికారు చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు వివరించాడు. చూడండి, ఏమి గలాట్లు ఏం జరగలేదంట. ఇంకా చూసుకుంటే 17న నగరానికి రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది కోసం రాక. వారానికి 2 రోజులు సాగర్ శ్రీశైలం లాంచీలు. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ నుంచి ఆధ్యాత్మిక శివక్షేత్రం శ్రీశైలానికి ఇంకపై వారానికి 2 రోజులు లాంచీలు నడుపుతున్నట్టు పర్యాటక శాఖ వాటర్ జీఎం ఇబ్రహీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల రెడ్డి
త్వరలో జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇనపరెడ్డి తిరుమల రెడ్డిని ఎంపిక చేసినట్లు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్మిత్ ప్రజ్ఞ ఆదివారం ప్రకటనలో తెలిపారు. రెండో రోజు పట్నం నరేందర్ రెడ్డి విచారణ. సచివాలయంలో కాదు గాంధీ భవన్లో పెట్టుకోండి, తెలంగాణ తల్లి విగ్రహం మార్పును అంగీకరించము జగదీశ్వర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించేది లేదని, ఆ విగ్రహాన్ని సచివాలయంలో కాకుండా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ భవన్లో ఏర్పాటు చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హామీలపై చర్చకు పట్టుబడదాం బీజేపీ ఎల్పీ ఉపనేత పాయల్ శంకర్. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టుబడదామని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ తెలిపారు. కేసీఆర్ను కలిసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూతురి వివాహానికి ఆహ్వానము. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో బీజేఎల్పీ నేత నిమ్మల శాసనసభ్యుడు వేలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన కూతురి వివాహానికి రావాలని కేసీఆర్ను మహేశ్వర్ రెడ్డి ఆహ్వానించాడు. కాంగ్రెస్ పాలన అంతా వంచనే, ఇప్పుడు జరపాల్సింది వంచనోత్సవాలే. రాజకీయాల భాషను దిగజార్చిన రేవంత్ తిట్లు ఓట్లు తప్ప చేసింది ఏముంది? ఉద్యమంలోనూ ఇంత నిర్బంధం లేదు. లంక బిందెల కోసమే మూసి హరీష్. కాంగ్రెస్ వేడాది పాలనపై ఛార్జీ షీటు. చూడండి, నేడు రేపు వర్షాలు, పలుచోట్ల ఆదివారం దంచుకొట్టిన వాన. యాదాద్రి జిల్లాలో బొమ్మల రామవరంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతము. రోడ్డు ప్రమాదంలో 6 బలి. బైక్పై వెళుతుండగా 2 కానిస్టేబుల్ మృతి. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, తల్లి కొడుకు దుర్మరణము. 2 కానిస్టేబుల్ చనిపోయారంట. అరికాళ్ళు పట్టేస్తాయి, ముఖము కళ్ళు కూడా స్కానింగు. 5 ఠాణాల్లో పైలట్ ప్రాజెక్టు. పుష్ప 2 తొక్కిసలాట కేసులో 3 అరెస్టు. పుష్ప 2 ప్రీమియం షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో బాధితులైన 3 వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. థియేటర్ యజమానులు ఒకరైన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ బాల్కనీ ఇన్ఛార్జ్ గంధకం విజయచంద్రను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. చూడండి, సినిమా వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు సరిగా భద్రత చూసుకోలేదని. అది ఏం చేద్దాం? తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నేడే సాయంత్రం 6:05 లక్ష మందితో బహిరంగ సభ. కాంగ్రెస్ పాలనపై ఛార్జీటీ వేసే నైతిక బీఆర్ఎస్కి లేదు. తెలంగాణ తల్లిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ విగ్రహావిష్కరణ వస్తారు. మంత్రి కోమటిరెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు. కేబినెట్లో అర్బన్ ఎక్సైట్లు ఉన్నారనడంతో అంతరం ఏమిటి? సీతక్క. ఏడాది కిందటే బీఆర్ఎస్కు డిశ్చార్జ్ షీట్. 5 ఏళ్ల పాలనలో ప్రజలు 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఇసుగు చెందారు. 4.68 లక్షల ధరణి దరఖాస్తుల పరిష్కారము. రెవెన్యూ వ్యవస్థపై 3 రోజుల్లో నిర్ణయము. ప్రగతి నివేదిక విడుదలలో పొంగిలేటి. తెలంగాణ తల్లి విగ్రహం తరలిరండి, కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు మహేష్ గౌడ్ పిలుపు. 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసింది దోపిడీ, భూ కబ్జాలే. ఏడాదిలోనే రేవంత్ అద్భుత పాలన. కడియం శ్రీహరి. చూడండి, కడియం శ్రీహరి గారు 10 ఏళ్ళు ఆ పక్క ఉన్నాడు. కేసీఆర్ గారు గొప్పోడు అన్నారు. ఇప్పుడు ఈ పక్క రాగానే రేవంత్ గారు గొప్పోడు అంటున్నారు. అట్లా ఉంటుంది రాజకీయ నాయకులదండి. కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నడుస్తుంది. కాబట్టి అందరూ కూడా వెళ్ళండి, చూడండి, బాగుంటుంది. అట్లే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. వేడిగా ఉంటుంది బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, బీజేపీకి. కాబట్టి అది కూడా హాట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.